మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద బ్యాంకాక అబ్బే ఆ ఊరు కాదు నా ఓపిక ఉండదు వదిన మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించిపోయాడు వదిన. అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా వెళ్తున్నాడు ఈ మధ్యన. ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం సులువుట చిటుక్కుమంటూ వెళ్తాడు వదిన. లగేజీ కూడా పెద్దగా ఏం ఉండదు వదిన. రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు. నిక్కర్లు ఏందయ్యా అంటే ఫారినర్లతో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు, ఫ్యాషన్ గా ఉండాలంటాడు. ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి. ఆ ఊరు వెళ్ళేటప్పటికి ఒక్కసారి కూడా ఫోన్ కలవదు వదిన. ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏందండి స్విచ్ ఆఫ్ అంటే, రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా, నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబాక, మీకోసమేగా ఇదంతా అంటాడు. ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేస్తున్నా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు. ఊరిని మందు కాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి. పని ధ్యాసలో పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు, అల్లాడిపోతా ఉంటాడు. నువ్వు నా మొదటి పెళ్ళానివి, నా రెండో పెళ్ళంతో నేనున్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు. బీపీ డౌన్ అయిపోయింది వదిన నాకు. ఏం మాట్లాడుతున్నావయ్యా అంటే, నా ఆఫీసే నా రెండో పెళ్ళావే పిచ్చిదానా అన్నాడు. అల్లాడిపోతాడు నా ఆఫీస్ అంటే. నేను కూడా వస్తాను, నన్ను కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్లు కూలిపోతున్నాయి, దేశం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి, నీకోసం నేనేమైనా పర్లేదు కానీ నీకు మాత్రం ఏం కాకూడదు రాజు. అల్లాడిపోతాడు అది నా ఈ పెళ్ళావాడు. ఒకరోజు తెలియకుండా వీడియో కాల్ నొక్కేసే పోదిన. ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు. చూస్తే గుప్పు అని నోట్లోంచి పొగలోదిన. ఊరిని అమ్మ ఏంది పొగలు అంటే, ఎముకలు కొరికే చలి రాజ్యం గోవాలో, అందుకే నోట్లోంచి పొగలు వస్తున్నాయి అన్నాడు. అల్లాడిపోతున్నాడు. ఆఫీస్ లో అందరూ ఇన్ని చిన్న పిల్లల్లా చూస్తారంటోదినా. నేనన్నా అందుకే కదా నీకు ఆఫీస్ లో లేడీస్ అందరూ బేబీ అని మెసేజీలు పెడుతున్నారు అంటే, రాజ్యం నీ బుర్రలో మామూలు గుజ్జు లేదు రాజ్యం, నువ్వు చదువుకుని ఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని మరి పెళ్ళం కోసం ఇంత అల్లాడిపోతారా ఎవరైనా. మొన్న పిల్లాన్ని వేసుకుని కుబేరా సినిమా చూద్దాం థియేటర్కి వెళ్తే కార్నర్ సీట్ లో ఆయనను ఆఫీసులో ఆమె కూర్చుంటే ఏందండి అని అడిగితే, చెత్త మేనేజ్మెంట్ ఎట్టా చేయాలని చెప్పి ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ అట, దానికోసం సినిమాల్ని కూడా స్టడీ చేస్తాడు ఆఫీస్ లో వర్క్ కోసం. 2 నిమిషాలు నాకే చేతులెత్తి మొక్కలు